హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా కోయంబత్తూర్ సీరీస్ చేస్తూ ఉన్నాం మనం ఇప్పుడు. ఇందులో భాగంగా కర్పగం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో ఇది కూడా ఒక పెద్ద గ్రూపు. జస్ట్ లైక్ అంటే మనకి ఎంఎల్ఆర్ గ్రూప్ లాగా అనుకోవచ్చు. హైదరాబాద్లో ఎంఎల్ఆర్ గ్రూప్ అనుకోవచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నప్పుడు ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఆదిత్య టైప్లో ఉంటుందన్నమాట. సేమ్ ఆదిత్య అనుకోండి, లేకపోతే ఆదిత్య కన్నా ఇంకొంత మెరుగ్గా ఉంటుంది క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. లేకపోతే మీకు రాయలసీమలో తీసుకున్నప్పుడు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, లేకపోతే అన్నమాచార్య, లేకపోతే మోహన్ బాబు, ఆ టైప్లో మనం దీన్ని పెట్టుకోవచ్చు. సో కర్పగం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు మనకు డొనేషన్స్ ఏమున్నాయంటే, కర్పగం అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, కేఏహెచ్ఈ అంటారు దీన్ని. దీంట్లో 6 lakhs డొనేషన్ ఉందండి. అదేవిధంగా కర్పగం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అయితే కూడా సేమ్ 6 లక్షల డొనేషన్ ఉంది. మనం దీన్ని 4 నుంచి 6 లక్షల బ్రాకెట్లో పెట్టుకోవచ్చు. అంటే 4 lakhs ఉంటుంది. డిపెండ్స్ మీరు ఎప్పుడు వస్తారనే దాన్ని బట్టి ఈ యొక్క డొనేషన్ స్ట్రక్చర్ వేరే అవుతుంటుంది. మనం 4 to 6 lakhs, కొన్ని బ్రాంచెస్కి అయితే 3 lakhs డొనేషన్లో కూడా దొరుకుతుంది. కర్పగం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రం దీంట్లో నో డొనేషన్ ఉంది. 155 ఎకరాల్లో ఉందండి. అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీ ఇవి 3 కూడా. వీళ్ళకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఉంది. మన 251 to 300లో ఉందన్నమాట. దీని యొక్క పొజిషన్ వచ్చేసి 450 ఇన్స్టిట్యూషన్లో 37th పొజిషన్ ఇన్ తమిళనాడు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తూ ఉన్నాయి కదా, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది. ఇట్లా ఫీజెస్ ఎలా అయినా తీసుకున్నప్పుడు కంప్యూటర్ సైన్స్కి కేఏహెచ్ఈ అదే ఫస్ట్ క్యాంపస్ ఏదైతే ఉందో 1,30,000 ఉందండి. ఇది ఓల్డ్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కోటాకి మనం చెప్పేటువంటి ఫీజు. ప్లస్ 6 లక్షలు, ఒక 4 లక్షలు డొనేషన్ పెట్టుకోండి. అంటే 4 ప్లస్ ఇది ఒక 5, అంటే ఒక 10 నుంచి 11 లక్షల కాలేజ్ ఫీజు, ప్లస్ ఒక 4-5 లక్షలు, అంటే ఒక 15 లక్షల బడ్జెట్లో హాస్టల్లో కలిపి కాలేజ్ అనమాట ఇది. కర్పగం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెకండ్ క్యాంపస్ అయితే ఉందో దీంట్లో జర ఫీజు ఎక్కువ ఉందండి. 1,75,000. యాక్చువల్గా ఈ కాలేజ్ బాగుంది. అంటే సెకండ్ క్యాంపస్ వీళ్ళది కొంచెం ఖూబ్సూరత్గా ఉంది, బాగా కూడా ఉందన్నమాట. అందువల్ల ఫీజు కూడా ఎక్కువ ఉంది. 1,75,000 ఫీజు ఉంది. అదేవిధంగా మన లాస్ట్ క్యాంపస్ ఏదైతే ఉందో కర్పగం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీంట్లో మాత్రం 1,60,000 ఫీజు ఉందండి. ఇందులో లేటరల్ ఎంట్రీ కానీ తీసుకున్నట్లయితే మాత్రం 1,40,000 ఉంటుంది. సో హాస్టల్ ఫీజు స్ట్రక్చర్ మనం తీసుకున్నప్పుడు మనకి 80,000 రూపాయల నుంచి 90,000 రూపాయల దాకా హాస్టల్ స్ట్రక్చర్ ఉంది. అంటే ఒక 4 లక్షల డొనేషను, ఒక 5 లక్షల కాలేజ్ ఫీజు, 9, ఒక 3.5, అంటే 12.5 లక్షలు అండి ఓవరాల్గా దీని యొక్క బడ్జెట్. సో కర్పగం గ్రూప్లో చదవాలనుకున్నటువంటి విద్యార్థులు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు అడ్మిషన్ చేయించడం జరుగుతుంది. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 92గా ఉన్నట్టుంది. మాక్సిమం శాలరీ 28 lakhs, యావరేజ్ శాలరీ 5.5 lakhs ఉన్నాయన్నమాట. ఓవరాల్గా వీళ్ళకి ఒక 200 కంపెనీస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వస్తున్నాయి. కోయంబత్తూర్ జంక్షన్ నియరెస్ట్ మేజర్ రైల్వే స్టేషన్ 12 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఎయిర్పోర్ట్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఈ కాలేజ్ అనేది ఉంది. రూమ్స్ మాత్రం హాస్టల్ రూమ్స్ బాగున్నాయి, క్యాంపస్ కూడా బాగుంది. పెద్ద గ్రీనరీ మెయింటైన్ చేయలేదు, కానీ ఓవరాల్గా అయితే బాగానే ఉంది కాలేజ్. సో ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.